అనమాట. ఎప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, మేడం ఒకసారి శారీ ఎలా కట్టుకోవాలి, మీరు శారీ చాలా బాగా కట్టుకుంటారు, శారీ ఎలా కట్టుకోవాలో చూపించవచ్చు కదా మేడం అని అడుగుతున్నారు. ఓకే, ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఓకే, అది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్ చూడండి, ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ అండ్ సూపర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇది నార్మల్ శారీనే. లుక్ ఉంది కదా, బుగ్గల హ్యాండ్స్ చాలా బాగుంది. నేను నార్మల్గా బుగ్గల హ్యాండ్స్ ఒక వీడియోలో చూపించాను కదా బ్లౌజు. ఇది అది మామూలుగా స్టిచ్బుల్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజే అండి ఇది. ఓకే, మీరైతే తీసుకున్నప్పుడు సైజ్ చూసి పెట్టేసుకోండి. నేను కూడా సైజ్ చూసే పెట్టేశాను అనమాట. లేకపోతే బరాబర్ పెద్దగా వస్తుంది, లేకపోతే బరాబర్ చిన్నగా వస్తుంది అనమాట. అటు ఇటు కాకుండా మీ బ్లౌజ్ సైజ్ చూసి కొలత పెట్టుకొని పెట్టేసేయండి. ఓకేనా గైస్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందని. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా మనకి బయటకు వెళ్ళినప్పుడు హడావిడిగా కావాలి అంటే ఇలాంటి బ్లౌజెస్ వేస్తే మనకి చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ లుక్ అనమాట. మంచి చీర చూడండి ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది ఏంటంటే నార్మల్ శారీస్, నేను ఎక్కువగా కట్టేది ఏంటంటే నార్మల్ శారీస్ కట్టుకుంటాను అనమాట. మళ్ళీ పట్టు శారీస్ అలా చాలా తక్కువ. ఓకే, చూడండి, నార్మల్ శారీ అయితే మనం కట్టుకొని ఎలా కట్టుకున్నామంటే అలానే ఉంటుంది అనమాట. ఎక్సలెంట్. సైడ్ అయితే కుచ్చులు అయితే వేసేసుకోవాలి, సైడ్ మొత్తం ఈవెన్గా పట్టేసుకోవాలన్నమాట. అన్నీ బాగా లెవెల్గా చేసేసుకొని పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు శారీ కట్టేటప్పుడు ఇక్కడే ఉంటుంది మనకు మ్యాజిక్ అంతా, అసలు బాగుండాలని. చూసారా, శారీ చివర పట్టేసుకొని మనమైతే ఇక్కడ శారీ పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పిన్ పెట్టేసుకున్నాక మనకి శారీ డిఫరెంట్ లుక్ రావాలి అన్నాను కదా, డిఫరెంట్ లుక్ ఎలా వస్తుంది చూడండి. మనం ఈ సైడ్ చెక్కున్నాం కదా, ఇటు సైడు చెక్కున్నప్పుడు మనకి ఇక్కడ ఒక పీస్ వస్తుంది కదా. ఓకే, ఇది అనేది ఇలా పూరి తిప్పేసేయాలన్నమాట. పూరి తిప్పేసామనుకోండి, మనకేంటంటే ఇక్కడ సైడు
మనకి మంచిగా కుచ్చుళ్ళు అనేది బాగా వస్తాయి అన్నమాట. అంటే బాగా నేను జస్ట్ చూపిస్తున్నా. ఇక్కడ మీకు మేకప్ అలాంటివి ఏం లేవండి, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే. ఓకేనా గైస్, చూడండి. ఇంకా ప్రతిదీ మీకు అన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట ఇప్పటి నుంచి. ఓకేనా, నేను ఆ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఏదో మనం మేకప్ పౌడర్ కానీ లేక అది యూజ్ చేయొచ్చు, కానీ నేను ఏంటంటే మేకప్ పౌడర్ అలా ఏం యూజ్ చేయలేదండి. ఓకే, చూడండి, జస్ట్ పౌడరే రాసుకుంటాను, నార్మల్ పౌడరే. ఇంకేంటంటే హైబ్రో అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట. 100% హైబ్రో అయితే యూజ్ చేస్తాను. అందుకే జస్ట్ అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపించాలి కదా, జస్ట్ అలా వేసుకుంటున్నా అంతే. ఎక్కువగా కాదు, కొంచెం స్లోగా వేసుకొని మంచి డిఫరెంట్ షేప్ అనేది ఇస్తానన్నమాట. అదేంటంటే హైబ్రోస్కి చాలా డిఫరెంట్ షేప్ అనేది ఇచ్చామంటే మనకి మంచి లుక్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఆ హైబ్రోని కొంచెం అలా కాటకలాగా యూజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అలా వేసుకుంటాను, కానీ రెప్పలకు మాత్రమే వేసుకుంటాను, కానీ కళ్ళకు మాత్రం పట్టించుకోను. ఓకే, ఇంకా చూసేయండి, అయిపోయింది కదా. కొంచెం జస్ట్ లిప్స్టిక్ అయితే యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ లిప్స్టిక్ అయితే ఉంది, కానీ జస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నా మరి. ఓకే, లైట్గా ఉందనేసి మళ్ళీ రాసేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నా మేకప్ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది.
ఓకే, మరి మీకు నచ్చిందా గైస్? నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చూసారా ఇలా పెట్టుకుని పోయా అంటే అసలు హీరోయిన్కి ఏమాత్రం తగ్గం. అసలు హీరోయిన్సే కాదు మనం కూడా అలానే ఉండాలి అనుకుంటాము, ఎవరికైనా అదే ఇంట్రెస్ట్. మరి హీరోయిన్ కన్నా మనం ఏం తక్కువ? తక్కువ ఏం కాదు కదా. చూసారా మరి చాలా బాగుంది కదా గైస్. బ్లౌజ్ కానీ శారీ కానీ ఇంకా మంచి అవుట్ఫిట్ లుక్ కానీ చాలా బాగుంది. శారీ ఎలా కట్టుకోవాలనేది కూడా చూపించాయి వీడియోలో, అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ వస్తే దాని కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఎవడ పెట్టే నోటిఫికేషన్ దాకా వస్తుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ అందరికీ, బాయ్.